హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్నోటెక్ తెలుగు. ఈ వీడియోలో మనం గూగుల్ యాడ్సెన్స్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎలా చేయాలో స్టెప్ బై స్టెప్గా చూద్దాం. గూగుల్ యాడ్సెన్స్ ఓపెన్ చేసుకోండి. మీకు పాపప్లో రెడ్ బార్లో చెక్ యువర్ యాడ్సెన్స్ యువర్ యూట్యూబ్ పేమెంట్ అని ఉంటుంది. మీ గూగుల్ యాడ్సెన్స్లో $10 కంప్లీట్ అయి ఉండాలి. అంటే మీ గూగుల్ యాడ్సెన్స్లో ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు, లేదంటే యూట్యూబ్ స్టూడియోలో $10 ఉంటే చాలు మీకు ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. గో టు పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసుకోవచ్చు, లేదంటే పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత వెరిఫికేషన్ చెక్ లేదా పేమెంట్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు మనం వెరిఫికేషన్ చెక్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత మాకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఐడెంటిటీ వెరిఫికేషన్ అని ఉంటుంది. టేక్ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకోండి. టేక్ ఆప్షన్ క్లిక్ చేయగానే మనకు పేమెంట్ ఆప్షన్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. సో ఇంటర్ఫేస్ అనేది స్టార్టింగ్లో మీకు ఇలానే ఉంటుంది. ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్గా కంప్లీట్ చేద్దాం. క్లిక్ చేయగానే చూడండి పేమెంట్ ఇన్ఫోకి వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు వెరిఫై నౌ అనే ఆప్షన్ ఉంటుంది. ప్రొవైడ్ సమ్ ఇన్ఫో అబౌట్ యువర్ సెల్ఫ్ టు కంటిన్యూ ఉంటుంది. క్లిక్ అనేది చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఏదైనా ఇష్యూ ఉంటే నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో అబౌట్ సెక్షన్లో ఉంది, ఛానల్ బ్యానర్లో ఉంది, వాట్సాప్లో మెసేజ్ చేయండి. గుర్తుంచుకోండి, పెయిడ్ సర్వీస్. ఇప్పుడు మనం పాపప్ని మనం క్లిక్ చేసుకుందాం. పాపప్ని క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది, వెయిట్ అనేది చేయండి. ఇక్కడ మనకు $0 ఉంది, ప్రాబ్లం ఏమి లేదు. గూగుల్ యూట్యూబ్ స్టూడియోలో $10 కంప్లీట్ అయింది. ఇప్పుడు క్లిక్ చేయగానే పాపప్లో మనకు ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. వెరిఫై యువర్ ఐడెంటిటీ అని చెప్పేసి గెట్ స్టార్టెడ్ ఆప్షన్ క్లిక్ చేసుకోండి. స్టార్టెడ్ ఆప్షన్ క్లిక్ చేసుకున్న తర్వాత వెరిఫై యువర్ ఐడెంటిటీలో డ్రైవర్ లైసెన్స్, పాస్పోర్ట్, ఇండివిజువల్ పాన్ కార్డ్, ఓటర్ ఐడి ఉంటుంది. ఈ 4 ఆప్షన్లో ఏదైనా ఒక డాక్యుమెంట్ మీరు చూస్ చేసుకోండి. ఆధార్ కార్డ్ అప్లోడ్ అనేది చేయకండి. ఇప్పుడు మనం పాన్ కార్డ్ చూస్ చేసుకుందాం. పాన్ కార్డ్ చూస్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ చేయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ అండ్ బ్యాక్ అప్లోడ్ చేద్దాం ఒక్కొక్కటిగా. ఇప్పుడు మనం 2 అప్లోడ్ అనేది చేసేసిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ పైన మనం క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. సో ఈ ప్లేస్లో మీ అడ్రస్ అనేది షో అవుతుంది. క్లియర్గా 1కి 2 సార్లు మీ పేరు, మీ అడ్రస్ అన్ని కరెక్ట్గా చెక్ చేసుకోండి. ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీకు పిన్ అనేది సెండ్ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేసుకున్న తర్వాత లోడ్ అవుతుంది, వెయిట్ చేయండి. ఇప్పుడు మనకు లోడ్ అవుతుంది. ఇమీడియట్గా కొన్నిసార్లు మీకు గూగుల్ యాడ్సెన్స్ ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీట్ అనేది అయిపోతుంది. కొన్నిసార్లు రివ్యూలో ఉంటుంది, వెయిట్ చేయండి. ఇప్పుడు చూడండి వెరిఫికేషన్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది. ఇమీడియట్గా ఎటువంటి ఇష్యూ లేకుండా ప్రాపర్గా అన్ని చెక్ చేసి సబ్మిట్ అనేది చేసేసాం. సో వెరిఫికేషన్ అనేది డన్ అయ్యింది. డన్ అయిన తర్వాత క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది వెళ్ళిపోయింది. ఇప్పుడు పాపప్లో ఉన్న రెడ్ బన్లో ఉన్నది చెక్ చేసుకుంటే రీలోడ్ చేస్తే వెళ్ళిపోతుంది. చూడండి ఇప్పుడు మనకు ఐడెంటిటీ వెరిఫికేషన్ కంప్లీటెడ్ అని వచ్చేసింది. ఇప్పుడు చూసారు కదా గూగుల్ యాడ్సెన్స్లో ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎలా కంప్లీట్ చేయాలనేది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.